లో నేనేం తెచ్చుకున్నా ఈ డబ్బాలో పెట్టుకుంటా అనమాట. అండ్ నెలాఖరు కదా! ఫస్ట్‌కి ఏమేమి తెద్దామా అని చెప్పి లిస్ట్ చూస్తూ ఉంటే, నాకైతే గులాబ్ జామ్ ప్యాకెట్ దొరికింది. అండ్ దాంట్లో పంచదార కూడా ఉంది. కాకపోతే చాలా తక్కువుందనమాట. ఇంట్లో వాడుతున్న పంచదార ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే మా ఆయనతో పిచ్చి తిట్లు తినేదాన్ని. అండ్ ప్రతిసారి పాకం చేసేటప్పుడు ఏంటంటే, పంచదార తక్కువ, వాటర్ ఎక్కువ వేసేసేదాన్ననమాట. వాటర్ ఎక్కువ వేయడం వల్ల నాకైతే వాటరీగా వచ్చేది పాకం. సరిగ్గా వచ్చేది కాదు. ఈసారైతే నీట్‌గా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. అండ్ నెక్స్ట్ ప్యాకెట్ చింపేసుకొని చపాతీ పిండిలో అయితే కలిపేసుకున్నా అనమాట. వాటర్‌తో పాటు మిల్క్ కూడా వేస్తే చాలా మెత్తగా చాలా వస్తాయి. అండ్ పిండి కలుపుకున్నప్పుడు చపాతీ పిండిలో కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఉండలైతే మాత్రం మీరు పైనే రౌండ్‌లా చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేసినా కూడా ఉడకదనమాట. సో, బ్రేక్స్ లేకుండా నీట్‌గా ఆయిల్‌తోని చేసేసుకొని తర్వాత బాణీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసేసి వేడెక్కిన తర్వాత ఇట్లా ఒకసారి టెస్ట్ చేసుకొని తర్వాత అన్ని ఉండలు కూడా వేసేసుకుంటే తర్వాత మీకు వేడి వేడి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుంది. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తొందరలోనే ఇంట్రడక్షన్ కూడా ఇస్తాను. బాయ్ బాయ్.